అసలు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలను చూసినట్లయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలను గమనించినట్లయితే, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరచెను, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. సొలొమోను గారు యొక్క సామెతలు, ఎంతో జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను గారు ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని గొప్పతనమును గురించి, దేవుని ఔన్నత్యమును గురించి, ఆయన మంచితనమును గురించి, ఆయన చేసిన కార్యములను గురించి, దేవుడికి ఎంత తెలివి జ్ఞానము ఉందో దానిని బట్టి చక్కగా ఇక్కడ సొలొమోను గారు పరిశుద్ధ గ్రంథంలో రాసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఏమని గమనించినట్లయితే 19వ వచనాన్ని చూసినట్లయితే, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. దేవుడు దేని వలన భూమి ఆకాశములను సృష్టించాడు అని మనం గమనించినట్లయితే, కేవలం దేనిని ఉపయోగించాడు అంటే ఆయన జ్ఞానమును బట్టి యెహోవా ఆకాశమును సృజించెను, భూమిని స్థాపించెను అనే వచనం ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది కదా. ఇంపార్టెంట్, ఒక వ్యక్తికి కావలసింది నిజముగా జ్ఞానము అండి. దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వారు ఏం చేయాలి, నన్ను అడగండి, నేను వారికి దయచేస్తానని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. నిజముగా జ్ఞానం ఎవరికైతే కొదవగా ఉంటుందో వారు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వారికి దయచేసే దేవుడు. ఎందుకంటే ఆయన జ్ఞానవంతుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయనను సేవిస్తున్న మనము కూడా జ్ఞానము కొదవగా ఉన్నప్పుడు దేవుని జ్ఞానము అడగడము చాలా ఇంపార్టెంట్. ఒక పనిని చేయాలి అంటే జ్ఞానము చాలా అవసరం. దేవుడు అలాగే చేశాడు. ఎలా అంటే, తను జ్ఞానము చేత యెహోవా భూమిని స్థాపించాడు. భూమిని స్థాపించడం అంటే ఆసామాసి కాదండి. భూమి ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే, భూమి గుండ్రంగా తన చుట్టూ తాను వ్రేలాడుతూ ఉంది. దేనిపైన ఆధారపడి లేదు. దానికి ఆపోజిట్గా ఏమైనా రాడ్స్ ఉన్నాయంటే లేవు. కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అది ఇప్పుడు వ్రేలాడుతుంది. ఆకాశంలో భూమి వ్రేలాడుతుంది. అది దేని ద్వారా చేశాడు దేవుడు? జ్ఞానము ద్వారా భూమిని వ్రేలాడే విధంగా చేశాడు. కింది వచనాన్ని మనం చూసినట్లయితే, వివేచన వలన ఆయన ఆకాశమును స్థిరపరచను. జ్ఞానము వలన భూమిని చేశాడు. వివేచన అంటే బహు ఆలోచన చేత, బహు తగ్గింపు చేత, బహు వినయము చేత దేవుడు ఆకాశమును స్థిరపరచను అని కూడా రాసించాడు. అదే వచనాన్ని కింది వచనంను చూసినట్లయితే, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. ఈ లోకంలో ఆ యొక్క నీరు ప్రవహించుచుంది అంటే, ఆ సముద్రములో నీరు ఉంది అంటే నిజముగా దేవుని జ్ఞానమును బట్టి అండి. పెద్ద పెద్ద సముద్రాలు పొంగినప్పుడు, వర్షాలు పడినప్పుడు ఎన్నో ప్రాంతాలు, పట్టణాలు కొట్టుకొని పోతూ ఉంటున్నాయి. కానీ కేవలం ఒక ఇసుక వలన భూమిని, సముద్రాలను ఆపిన దేవుడు. ఆయన దేని వలన ఆపాడంట? ఇదిగో తెలివి వలన. నిజంగా దేవుడు ఈ మూడుటి వలన ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే, జ్ఞానము వలన భూమిని స్థాపించాడు, ప్లస్ వివేచన వలన ఆకాశమును స్థిరపరిచాడు, ప్లస్ తెలివి వలన అగాధ జలములు ఏ విధముగా నడవాలో వాటికి చూపించాడు. ఆయనను సేవిస్తున్న మనము కూడా ఎలాగ ఉండాలి అంటే, ఆయన అడుగు చాడల్లో నడుస్తున్న మనము కూడా జ్ఞానము కలిగి, తెలివి కలిగి, వివేచన కలిగి, జ్ఞానము కలిగిన పనులు చేస్తూ, వివేచన చేత ఏ పనులైతే చేస్తామో ఆ పనులు దేవుని సన్నిధిలో చేసినప్పుడు దేవుడు నిజముగా మనల్ని చూసి సంతోషించే దేవుడు, ఆనందించే దేవుడు. ఒకానొక దినమునైనా ప్రతి దానికి జవాబును అనుగ్రహించే దేవుడు. అట్టి జ్ఞానము నేటి దినము వరకు, అట్టి వివేచన నేటి దినము వరకు, అట్టి జ్ఞానము లేకుండా నేటి దినము వరకు జీవిస్తూ వచ్చావేమో, ఈ క్షణం మందు ప్రతి ఒక్కటి పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరమే కీభవించినట్లయితే ప్రార్థన చేద్దాం.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నిజముగా ప్రభా ప్రతిదీ నువ్వు జ్ఞానం వలన చేసావు ప్రభా, వివేచన వలన చేసావు. నీ కృప ద్వారా అటు జ్ఞానమును అటు వివేచనను ప్రభా నీ బిడ్డలైనటువంటి మాకును కూడా దయచేసి నీ సన్నిధిలో ఈ లోకంలో మేము ఏ విధముగా జ్ఞానము కలిగి జీవించాలో అటు కృపను అటు ధన్యతను మాకు మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.